సనాతన ధర్మం హిందూ మతం గురించి పత్రికల్లోనూ మీడియాల్లోనూ రాజకీయ నాయకుల ఉపన్యాసాల్లోనూ ఇటీవలి కాలంలో తరచుగా వినవస్తున్నందున దీనిపై నాకు కొంత ఆసక్తి కలిగింది. గుడ్డిగా వాటిని వ్యతిరేకించేవారు కొందరైతే గుడ్డిగా వాటిని నమ్మేవారు మరికొందరు. నా దృష్టిలో వారిద్దరూ సరైన మార్గంలో పయనించడం లేదు. వీటి గురించి అధ్యయనం చేసి ఆలోచన చేసి ఏదైనా ఒక నిర్ణయానికి రావాలి. నా మనసులో ఇటువంటి ఆలోచనలు కదలాడుతుండగా నా లైబ్రరీలో నేను చాలా కాలంగా రాసుకుంటున్న నోట్స్ పై నా దృష్టి పడింది. అందులో భాగవతం నుంచి నేను రాసుకున్న నోట్స్, స్వామి వివేకానందుడు రాసిన ఇండియా వేకప్ అనే గ్రంథం నుంచి రాసుకున్న నోట్స్ కనిపించాయి. స్వామి వివేకానందుడు అలసింగ పెరుమాళ్ అనే మిత్రుడికి రాసిన లేఖల ఆధారంగా ఒక పుస్తకాన్ని, ఈ వేకప్ ఇండియా అనే పుస్తకాన్ని ప్రచురించారు. వివేకానందుడు తన ఎక్స్రే కళ్ళతో హిందూ మతాన్ని, వేదాలను అధ్యయనం చేశారు. అందువల్ల ఆయన మాటలకు విలువ ఎక్కువ. ఇక భాగవతం గురించి చెప్పనవసరం లేదు. కరడుగట్టిన మతమౌఢ్యాన్ని, అంటరానితనాన్ని, హిందూ మతానికి పూజారి వర్గం చేస్తున్న అపచారాన్ని, హిందూ మతం శతాబ్దాల లాంటి మూఢనమ్మకాలను కొనసాగేలా చేస్తున్న ఈ వర్గం దాష్టీకాన్ని వివేకానందుడు ఎండగట్టారు. వివేకానందుడు అలాంటి విమర్శలు చేశారని చాలా మంది నమ్మకపోవచ్చు, కానీ అది వాస్తవం. పూజారుల నియంతృత్వ పోగడాలకు వ్యతిరేకంగా పోరాడాలని కూడా ఆయన ప్రజలకు పిలుపు ఇచ్చారు. పూజారులు ఆచరిస్తున్న పద్ధతుల వల్లనే హిందూ మతానికి చెడ్డ పేరు వస్తున్నదని కూడా వివేకానందుడు బల్లగుద్ది మరీ చెప్పారు. బుద్ధుడు, రామమోహన్ రాయ్ ఇద్దరు మతాన్ని, కులాన్ని ఒకే ఘాటన కట్టేశారని, మతాన్ని, కులాన్ని ఒకేసారి కూల్చేయాలని వారు ప్రయత్నించారని అభిప్రాయపడ్డారు. కులం కరడుగట్టిన సామాజిక వ్యవస్థగా వివేకానందుడు అభివర్ణించారు. సనాతన ధర్మాన్ని సమర్థించేవారు మాత్రం చాలా విషయాలు చెప్తుంటారు. వారు ఎంత ఉదాత్తమైన విషయాలు చెప్తుంటారంటే అవి నిజమేనని భ్రమ చెందుతారు కొంతమంది అమాయకులు. సముద్రాల్లో అగాధాలు తెలుసుకోవడం ఎంత కష్టమో వేదాలలో, ఉపనిషత్తులలో, అష్టాదశ పురాణాల్లో సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి, భీష్మాచార్యులు ధర్మరాజుకి, విశ్వామిత్రుడు శ్రీరాముడికి ప్రవచించిన ధర్మబోధనలో, మనుస్మృతిలో, ఇంకా ఇలా అనేక పౌరాణిక ఇతిహాస గ్రంథాల్లో పలు సందర్భాల్లో ప్రస్తావించిన సనాతన ధర్మాన్ని అర్థం చేసుకోవటం అంతకంటే ఎన్నో రెట్లు ఎక్కువ కష్టం అని వారు ప్రవచిస్తుంటారు. యావత్ ప్రపంచంలో ప్రత్యేకత సంతరించుకున్న ఒక జీవన విధానమైన భారతీయ హైందవ వైదిక సంస్కృతిని మించిన ఉత్తమోత్తమైన సనాతన ధర్మబద్ధమైన సంస్కృతి మరొకటి లేనే లేదని కూడా వారు ప్రవచిస్తారు. ప్రపంచ సామాజిక వ్యవస్థలలో హిందూ వైదిక వ్యవస్థ ఒక ఉదాత్తమైన వ్యవస్థ. అంటే నియోగ వ్యవస్థ కాదా మరి తెలియదు మనకి. సార్వకాలికమైన, శాశ్వతమైన, స్థిరమై యుగయుగాలుగా వర్ధిల్లుతూ ఎన్ని సాంఘిక విప్లవాలు వచ్చినా చెక్కు చెదరకుండా నిశ్చలంగా సజీవంగా ఉందట. వేదకాలం నాటి నాస్తికుల నుండి ఆధునిక కాలం నాటి అజ్ఞానుల వరకు ఎందరూ ఎన్ని ప్రయత్నించినా, అంటే ఆధునిక కాలంలో అజ్ఞానులే తప్ప జ్ఞానులు లేకపోతే లిబరల్స్, ఉదారవాదులు ఉండరు అని స్థిరాభిప్రాయం అనమాట సనాతన ధర్మాన్ని సమర్థించే వారికి. అజ్ఞానుల వరకు ఎందరూ ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని విధాలుగా సనాతన ధర్మాన్ని కించపరిచినా ఫలితం శూన్యమే, తాత్కాలికమే. దీనికి కారణం దాని మూలాలు వేదాలలో సజీవంగా, అజరామరంగా, ఆచంద్రాత్మకంగా ఉండటం. అంటే ఎమోషనలైజ్ చేయాలని చూస్తున్నారు. ఆది మధ్యంతాలు లేనిదే వేదం, అందులో చెప్పినదే సనాతన ధర్మం. అంటే సనాతన ధర్మానికి రంగు, రుచి, వాసన ఏమిటని ఎవరైనా అలాంటి వాడు ప్రశ్నిస్తే ఇలాంటి వాదన సనాతనవాదులు దింపుతారు. సనాతన ధర్మం అంటే ఏమిటి, దాని రంగు, రుచి, వాసన ఏమిటి, అవి ఎవరైనా ప్రశ్నిస్తే వెంటనే వేదాల ప్రస్తావన తెచ్చేస్తారు. నిజానికి ఆ వేదాలను వారు ఏమాత్రము అధ్యయనం చేయలేదు, కానీ ప్రజలకు అర్థం కాని విషయాలను పుంఖానుపుంఖాలుగా ఏకరువు పెడుతూ ఉంటారు. వేద ధర్మాన్ని ప్రశ్నించే వారి తల 1000 వక్కలవుతుందని శాపనార్థాలు కూడా పెడతారు. అంటే బహిరంగంగా పెడితే ఈ ఆధునిక కాలంలో కుదరదు కాబట్టి మనసులోనైనా పెట్టుకుంటారు. ఆధునిక కాలంలో బహిరంగ పడాలంటే వారు మనసులో బుసలు కొడుతుంటారు. తాజాగా బీజేపీ నాయకులు తలకెత్తుకుంటున్న రాజ్యాంగ శిల్పి డాక్టర్ అంబేద్కర్ తన కుల నిర్మూలన, ఎన్హిలేషన్ ఆఫ్ క్యాస్ట్ అనే పుస్తకంలో ఏం రాశారో ఒకటిసారి మనం మననం చేసుకుంటే విషయం అర్థమవుతుంది. I have no hesitation in saying that such a religion must be destroyed, and I say there is nothing in working for the destruction of such religion. అంటే చాలా స్పష్టంగా చెప్పాడు. అంటే హిందూ మతాన్ని నశింపజేయాలని అంబేద్కర్ గారు కోరారు. అటువంటి అంబేద్కర్నే ఇప్పుడు బీజేపీ వారు భుజాన ఎత్తుకుని నాకు అంబేద్కర్ అంటే చాలా గౌరవము, అమిత్ షా గారు స్వయంగా చెప్పారు అంబేద్కర్ అంటే చాలా గౌరవము,
అంబేద్కర్ సిద్ధాంతాలను అమలు చేయడానికి బీజేపీ చాలా కాలంగా ప్రయత్నిస్తున్నదని కూడా చెప్పారు. దాన్ని మనం క్వశ్చన్ చేయొద్దు. అయినా అంబేద్కర్కు కొన్ని రాజకీయ పార్టీలు పై నటన కోసమైనా ఎందుకు నెత్తి మీద పెట్టుకుంటాయో అర్థం చేసుకోవచ్చు. అంబేద్కర్ మరో మాట కూడా చెప్పాడు, హిందూస్ మస్ట్ కన్సిడర్ వెదర్ ది టైమ్ హ్యాస్ నాట్ కమ్ ఫర్ దెమ్ టు రికగ్నైజ్ దట్ దేర్ ఇస్ నథింగ్ ఫిక్స్డ్, నథింగ్ ఎటర్నల్, నథింగ్ సనాతన్, దట్ ఎవ్రీథింగ్ ఈజ్ చేంజింగ్, దట్ చేంజ్ ఈజ్ ది లా ఆఫ్ లైఫ్ ఫర్ ఇండివిజువల్స్ అండ్ సొసైటీస్. అంటే ఆయన ఏం చెప్తున్నాడంటే, హిందూ మతాన్ని ఆచరించేవారు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. నథింగ్ ఈజ్ ఎటర్నల్, ఏది శాశ్వతమైనది కాదు. నథింగ్ ఈజ్ సనాతన్, ఏది సనాతనమైనది కాదు. దట్ ఎవ్రీథింగ్ ఈజ్ చేంజింగ్, ప్రతిదీ మార్పుకు గురవుతుంది. మార్పు చెందటమే జీవిత సిద్ధాంతం, జీవిత లా అంటారు కదా అది. ఫర్ ఇండివిజువల్స్ అండ్ సొసైటీ, వ్యక్తికి సమాజానికి కూడా నిరంతరము మార్పుకు గురవుతారు వాళ్ళు. మన వ్యక్తులు మార్పుకు గురవుతారు, సమాజం కూడా మార్పుకు గురవుతుందని అంబేద్కర్ గారు స్వయంగా చెప్పారు. రాధాకృష్ణ, మనకి మా రాష్ట్రపతిగా చేసిన రాధాకృష్ణ పండితుడు కూడా ఇదే చెప్పాడు, చేంజ్ ఈజ్ ది లా ఆఫ్ లైఫ్ అన్నారు. మతం అధికారం విశ్వాసం మీద ఆధారపడి ఉంది. మతం అధికారం మీద విశ్వాసం మీద ఆధారపడి ఉంది, కానీ శాస్త్రం పరిశీలన హేతువుల మీద ఆధారపడి ఉంది. అందువల్లనే మతం మీద శాస్త్రం ఎప్పుడు విజయం సాధిస్తుంది. కేవలం పవిత్ర గ్రంథాలను చదివి నేర్చుకున్న వారు యథాతథంగా స్థూల భావాన్ని అమాయక ప్రజలకు బోధించి వారికి తీవ్రమైన నష్టాన్ని కష్టాన్ని కలిగించారు. వారిలో విచక్షణ నశింపజేశారు. ఇంతకుముందు మనం చదువుకున్నాం కదా, వేదకాలం నాటి నాస్తికుల నుంచి ఆధునిక కాలం అజ్ఞానుల వరకు ఎందరో ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని విధాలుగా సనాతన ధర్మాన్ని కించపరిచిన ఫలితం శూన్యమే అని చెప్పిన వాళ్ళు చదువుకున్నాం కదా. అందువల్లనే పండితులు అనబడే వారు చెప్పినవన్నీ ప్రజలు విశ్వసించారు ఒకప్పుడు, నిజమే. ఇప్పుడు ఆధునిక సనాతనవాదులు చెప్పేది కూడా విశ్వసించేవారు చాలా మంది ఉన్నారు. అయితే ఇక్కడ కొన్ని శ్లోకాలను శ్రీమద్భాగవతంలో తృతీయ స్కందంలో అధ్యాయం 3లో ఒక శ్లోకం ఉందని, శ్లోకం చదువుతాను, దాని అర్థం కూడా చెప్తాను. ఎందుకంటే మనకు అర్థం కాని భాషలో రాశారు కదా అవన్నీ. హిరణ్యం రజితం శయ్యాం వాసాం స్వజన కంబలాన్ ధ్యానం రథాని భాన్ కన్యా ధరాం వృత్తికరీమపి. శ్రీమద్భాగవతంలో తృతీయ స్కందం అధ్యాయం 3 27వ శ్లోకం. చక్కగా పోషింపబడిన ఆవులు మాత్రమే గాక బంగారము, బంగారు నాణెములు, శయ్య వస్త్రములు, జంతు చర్మపు ఆసనములు, కంబళ్ళు, అశ్వములు, గజములు, కన్యలు, ఇది అర్థం చేసుకోండి, కన్యలు, పోషణకై తగినంత స్థలము మొదలగునవి బ్రాహ్మణులకు దానం ఇచ్చేవారు. ఇవ్వటం అనేది ఒక ఆచారం అని, ఇవ్వటం అనేది ఒక సాంప్రదాయం అని, ఇవ్వటమే గృహస్థుల యొక్క బాధ్యత అని సమాజం అందరికీ వీరికి ఏమేమి ఇవ్వాలండి? చక్కగా పోషింపబడిన ఆవులు, అంటే బాగా బలిసిన ఆవులు అన్నట్టు, బాగా పాలిచ్చేవి. బంగారం ఇవ్వాలి, అంతేకాకుండా బంగారు నాణ్యాలు కూడా ఇవ్వాలి. శయ్య పడుకోవడానికి ఇవ్వాలి, వస్త్రములు దుస్తులు ఇవ్వాలి, జంతు చర్మపు ఆసనములు జంతు చర్మాలతో చేసిన ఆసనాలను ఇవ్వాలి, కంబళ్ళు ఇవ్వాలి, అశ్వములు ఇవ్వాలి, గజములు అంటే గుర్రాలని ఏనుగులను ఇవ్వాలి. దానితో అంతటితో ఆగకుండా కన్యలను కూడా కానుకగా ఇవ్వాలి, పోషణకై తగిన స్థలాన్ని కూడా ఇవ్వాలి. ఇది అంటే మీ సమాజంలో ఇతరులకు నిర్దేశించడం. ఈ విధంగా మనకి అంటే సనాతన ధర్మంలో ఇవన్నీ భాగమా? ఏది సనాతన ధర్మము ఏది కాదు? మనుస్మృతి సనాతన ధర్మం కాదని కొందరు వాదిస్తున్నారు, ఈ స్మృతులన్నీ సనాతన ధర్మం కాదని భావిస్తున్నారు. అంటే దానికి ఒక రంగు రుచి వాసన లేదని మనం చెప్తే, అవును రంగు రుచి వాసన లేదు అని అంగీకరించడానికి సిద్ధమవుతున్నారు. నిజానికి హిందూ మతం అనేది చాలా ఫ్లెక్సిబుల్ రిలీజన్. దాన్ని అలా ఉంచకుండా సనాతనవాదం అని, వేద మతం అని, హిందూ మతం అని రకరకాల మాటలతో ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. అందువలనే దీని మీద చర్చ ఎక్కువగా జరుగుతుంది. అమాయకులున్నంత కాలం వారిని దోపిడీ చేసే వర్గాలు ఎప్పుడూ ఉంటాయనే విషయాన్ని మాత్రం ప్రజలందరూ గమనించారు.